అయితే మీ శరీరంలో రోగాలు వచ్చేలాగా చేశారు. అవునండి. మీ శరీరం మొత్తంలో భయంకరమైన నొప్పి ఉంటుంది. అవునండి. చాలా నొప్పి ఉంటుందండి. అయితే మీ ఇంట్లో మీ అమ్మగారికి మృత్యు సంభవించింది. అది అకాల మృత్యువు. ఎక్కడో ఒక ధామ్‌కి వెళ్ళడం కారణంగా ఆ చేతబడి యొక్క ప్రభావం మరింతగా పెరిగిపోయింది. దాంతో ఆ శక్తుల ప్రభావం వల్ల మీ అమ్మగారిని కోల్పోయారు. మీ ఇంటి నుండి మీ కూతురు వెళ్ళిపోవడం జరిగింది. అవునండి. అవును. అయితే మీ కూతురు సుల్తాన్‌పూర్ వైపు ఉంటుంది. అవునా అండి? తెలుసా మీకు? లేదండి. నాకు తెలీదండి. అయితే మీ శరీరం మొత్తంలో రోగాలు వచ్చేలా చేశారు. దాంతో పాటు మీ శరీరం పైన అనేక భూత ప్రేతాల యొక్క ప్రభావం కూడా ఉంది. ప్రభావం మీ ఇంటి పైన కూడా ఉంది. అవునండి. అవును. మీ యొక్క పొట్టలో కూడా చేతబడి ప్రభావం ఉంది. మీ నడుము పైన ఉంది. మీ వీపు పైన ఉంది. 2 కాళ్ల పైన ఉంది. తలపైన కూడా ఉంది. అవునండి. రాత్రి కాగానే దాంతో పాటు రాత్రిపూట భయంకరంగా వేధిస్తున్నాయి. రాత్రిలో ఈ శక్తులు పెరిగిపోతూ ఉన్నాయి. మిమ్మల్ని పడుకోనివ్వట్లేవు. అవునండి. పడుకోనివ్వట్లేదు. మీ పూర్వీకులందరూ కోపంగా ఉన్నారు. మీ కులదేవుడు దేవత కూడా కోపంగా ఉన్నారు.